ఉద్యోగుల రద్దుపై స్టే దాదాపు 26,000 ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇటీవల తీర్పు. సుప్రీంకోర్టును సవాలు చేసిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు. గర్జించిన మేఘం ఈదురుగాలులు వడగండ్లతో కూడిన భారీ వర్షం రాష్ట్రంలో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం. 5 గంటలకే చీకట్లు అలుముకున్న రాష్ట్రం. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రజలకు ఉపశమనం. కరీంనగర్‌లో భారీ వర్షంతో రావులసభ రద్దు. హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం. పలు చోట్ల తడిసిన ధాన్యం. ఆందోళనలో రైతులు. మరో 5 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు. మల్కాజ్గిరి గాలి సునీత వైపే. భర్త మహేందర్ రెడ్డికి రవాణా మంత్రిగా మంచి పేరు. సునీత మహేందర్ రెడ్డిల చేరికతో హస్తం శ్రేణుల్లో జోష్. అధికార పార్టీలో చేరడంతో పట్నం సునీత వైపే అంతా మొగ్గు. మేడ్చల్ మల్కాజ్గిరి లోక్సభ టికెట్ ఇచ్చిన అధిష్టానం. ఆమె ఎంపీగా గెలవడంపై చేయి గుర్తు పార్టీ ధీమా. మల్కాజ్గిరిలో సుడిగాలి ప్రచారం చేస్తున్న సునీత మహేందర్ రెడ్డి. ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ కు ఓటు వేస్తేనే ప్రజలకు రక్షణ. రిజర్వేషన్ల రద్దు కుట్రను ఎస్సీ ఎస్టీలు అడ్డుకోవాలి. కాంగ్రెస్ కు ఓటు వేసి బీజేపీ కుట్రలకు అడ్డుకట్ట వేయాలి. బీజేపీ ముసుగేసుకున్న కేసీఆర్ తో లాభం లేదు. మీడియా సమావేశంలో బట్టి విక్రమార్క హెచ్చరిక. కాంగ్రెస్ అరచేతుల వైకుంఠం చూపించే మోసం. హామీ ఇచ్చినట్లుగా రూ. 2,00,000 రుణమాఫీ కాలే. దేవుడి మీద ఒట్టు, కేసీఆర్ మీద తిట్లు అన్నట్టుగా తీరు. బీజేపీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు 400 దాటుతాయి. మోడీ 150 హామీలిచ్చారు. ఒక్కటీ నెరవేర్చలేదు. కామారెడ్డి రోడ్ షోలో మండిపడ్డ కేసీఆర్. కవిత కేజ్రీవాల్ కు కస్టడీ పొడిగింపు. కవితకు 14 వరకు, కేజ్రీవాల్ కు 20 వరకు. కేజ్రీవాల్ బెయిల్ పై వాడి వేడి వాదనలు. కేజ్రీని ప్రజలు ఎన్నుకునే సీఎం అన్న సుప్రీం. ఎప్పుడు నేరాలు చేసే వ్యక్తి కాదని వెల్లడి. బెయిల్ ఇవ్వరాదంటూ ఈడీ వాదన. వేరే వాళ్లకు న్యాయమా? చిన్న ఫిర్యాదుతో ఈటలను క్యాబినెట్ నుంచి బర్తరఫ్. గతంలో రాజయ్యపై ఆరోపణలు వస్తే మంత్రి పదవి నుంచి తొలగింపు. 2 నెలల నుంచి తీహార్ జైల్లో ఉన్న కూతురుపై మమకారం. ఎమ్మెల్సీగా ఉండి సారా దందా ఎందుకు? కల్వకుంట్ల ఫ్యామిలీపై గరం అవుతున్న తెలంగాణ ప్రజలు. స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్న మీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటున్న ప్రతిపక్ష పార్టీ. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే కర్షకులకు ఆనందమన్న కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బక్కిటి హర్నాథ్ రెడ్డి. పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే చేవెళ్లలో గడ్డం రంజిత్ రెడ్డి గెలవాల్సిందేనన్నారు. ప్రచార జోరును పెంచుదాం, పట్నం సున్నితను గెలిపిద్దాం. పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చిన కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్. బీఆర్ఎస్ కు భారీ షాక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఉద్యమ నేత హరీష్ రావు ప్రధాన అనుచరుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గంధం రాములు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై దర్జాగా బర్త్డే సెలబ్రేషన్. నిషేధం ఉన్నా పట్టించుకొని సీఐ. సెలబ్రేషన్స్ లో పాల్గొన్న మరో 2 సీఐలు. పోలీసు అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం. విచారణకు ఆదేశించిన మాదాపూర్ డీసీపీ. కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలి. పొరపాటున గెలిస్తే వికారాబాద్ జిల్లాను రద్దు చేస్తారు. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్న బీఆర్ఎస్ శ్రేణులు. కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో ఓడిపోతామన్న భయం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకోసమే 2 సార్లు రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారన్న కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించిన జీవీఆర్. షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు కార్యక్రమ నిర్వహణ. తెలంగాణ రాష్ట్ర స్థాయి బీసీ సదస్సుకు హాజరైన జనగామ జిల్లా బీసీ యువజన అధ్యక్షులు పండుగ హరీష్ ముదిరాజ్. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో సమావేశం. అట్టహాసంగా సాగిన ఎమ్మెల్సీ నామినేషన్ ర్యాలీ. గులాబీ మైమన్న నల్గొండ పట్టణం. నల్గొండలోని లక్ష్మీ గార్డెన్స్ నుంచి కలెక్టరేట్ వరకు అట్టహాసంగా సాగిన భారీ బైక్ ర్యాలీ. గులాబీ శ్రేణుల్లో తొణికిసలాడిన నూతన ఉత్సాహం. సిట్టింగ్ సీటు నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేసిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. శంకర్పల్లి మున్సిపల్లో నీటి కష్టాలు. భగీరథ నీళ్లకు నోచుకుని హనుమానగర్ కాలనీ వాసులు. నెలలు గడుస్తున్న అందని భగీరథ నీళ్లు. ఎండాకాలం కావడంతో పెరిగిన నీటి కష్టాలు. చెత్తబండి సదుపాయం లేక రోడ్డు మీదే చెత్త. కొడంగల్ గడ్డపై ఊపందుకున్న అరుణమ్మ ప్రచారం. నరేంద్ర మోడీ పాలనలో కేంద్ర పథకాలను చూసి నాకు ఓటు వేయండి. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేశాకే ఓట్లు అడగాలి. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. సుల్తానాబాద్ రెవెన్యూ కార్యాలయంలో పడకేసిన పారిశుద్ధం. ప్రతిరోజు కార్యాలయం నుంచి వచ్చే ప్రజలకు డంపింగ్ యార్డు రూపంలో దర్శనం. చెత్తను తొలగించి ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు. మహిళకు తెలియకుండానే గర్భసంచి తొలగించిన నర్సంపేట పట్టణంలోని కరుణాశ్రీ హాస్పిటల్. బాధితురాలికి ఆందోళనకు మద్దతు పలికిన స్టూడెంట్ యూనియన్లో. హాస్పిటల్ నిర్వాహకంపై సర్వత్ర విమర్శలు.
పోలింగుకు సన్నద్ధం కావాలి. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా నిర్వహించాలి. రంగారెడ్డి చెక్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి శశాంక్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అలసత్వం. పార్లమెంటు ఎన్నికలపై ఎమ్మెల్యేలు, మంత్రులతో కేసీ వేణుగోపాల్ జూమ్ మీటింగ్. మంత్రి దామోదర్‌తో సహా 15 మంది ఎమ్మెల్యేలు దూరం. ఎమ్మెల్యేల తీరుపై కేసీ వేణుగోపాల్ అసహనం. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్‌పై గుస్సా. మంత్రి కోమటిరెడ్డికి అక్షింతలు. సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా ఉండి పట్టించుకోవడం లేదని వ్యాఖ్య. ఇది దేశం దశ దిశ మార్చే ఎన్నిక అని పేర్కొన్న వేణుగోపాల్. అలసత్వం వహించొద్దంటూ ఆదేశం. మరమ్మతులు చేసినా గ్యారంటీ ఇవ్వలే. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక. 7వ బ్లాక్‌తో 8వ బ్లాక్ కూడా నష్టం వాటిల్లింది. జూన్‌లోగా పూర్తి నివేదిక. ఇరిగేషన్ అధికారులకు లేఖ. నేడు వేములవాడకు ప్రధాని మోడీ. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు. బీజేపీ వికసిత సంకల్ప సభకు హాజరు. అట్నుంచి వరంగల్‌లో ఎన్నిక ప్రచారం. హైదరాబాద్‌కు రానున్న అమిత్ షా. రేపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాక. 4 రోజులు అగ్రనేతల ప్రచార హోరు. సెమీస్‌లో కేసీఆర్‌ను ఓడించారు. ఫైనల్‌లో మోడీని ఇంటికి తరలిస్తారు. బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం. అందుకే వరంగల్‌లో డమ్మీ అభ్యర్థి. వరంగల్ ప్రజలకు మోడీ జవాబు చెప్పాలి. ఆ తర్వాతే ఓరుగల్ గడపై కాలు మోపాలి. వరంగల్ సభలో సీఎం రేవంత్. ఓటర్లను చేజారనివ్వొద్దు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం. పోలింగ్ ముగిసే వరకు అదే వాతావరణం కొనసాగాలి. ఇంటింటికి వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించాలి. ప్రతి ఓటర్ను కలవాల్సిందే. బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్. అకాల వర్షంతో అపార నష్టం. ఐకేపీ సెంటర్లో తడిసి ముద్దైన వరి పంట. కొనుగోలు సెంటర్లలో అందుబాటులో లేని సౌకర్యాలు. దిక్కుతోచని స్థితిలో రైతాంగం. కోతకు వచ్చిన మామిడి నేల రాలడంతో ఆవేదనలో అన్నదాతలు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్.